శ్రీ గురుభ్యో నమః. ఈరోజు బీజాక్షర సీరియల్లో ఈ నామంతో ఉన్నవాళ్ళు చేసుకునే శబ్దధ్వని గురించి తెలియజేయడం శ్రీ విద్యాపరంగా జరుగుతుంది. ఈ అనేది నరసింహస్వామి బీజం. ఈ నరసింహస్వామి బీజం అనేది ఆ ధ్వని వచ్చే మంత్రమైన ఈ ధ్వనితో శ్రీ విద్యాపరంగా గం నం ఐం ఇలా చేసుకున్నా కూడా వాయువేగములతో ఆ ధ్వని వెళ్తుంది హ్యూమన్ బాడీలోకి. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చాలా చురుకుతనము, షార్ప్నెస్లు కానీ ఇలాంటివి చాలా చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. ఈ మంత్రం చేసేవాళ్ళు సాలా పంజ అనబడే కొన్ని వేర్లు దొరుకుతాయి. ఆ వేర్లు ద్వారా తయారైనటువంటి పొడిని తేనెతో తీసుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. తర్వాత మానవుడికి నాభికి కింద భూమి లోపల ఏ ఖనిజాలు ఉన్నాయో ఆ ఖనిజాలు మహా అణురూపంలో ఉంటాయి. వాటిని కొన్ని శబ్దముల ద్వారా ఆ ఖనిజ అణువు మీద ఆ ధ్వని పడితే అది ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశించినప్పుడు ఆ డిసీజులు కానీ, ఆ డిసీజులు నివారణ కానీ, డిసీజులు రాకుండా కానీ చేసుకోవచ్చు. ఉదాహరణకి థైరాయిడ్ పేషెంట్లు ఉంటారు. వాళ్ళకి సెలీనియం అనబడే ఒక హార్మోను ఉత్పత్తి నాభి కింద ఉన్నటువంటి దాని ద్వారా, అది ఆహారం ద్వారా కొంత వస్తుంది. వాటిలో ఉన్న ఖనిజాన్ని వాడు ఆ ధ్వని ద్వారా యాక్టివేషన్ చేస్తే థైరాయిడ్ నుంచి వచ్చే దుష్పరిణామాలు ఉండవు. ఇది కొన్ని బ్రెజిలియం సీడ్స్, బ్రెజిల్ సీడ్స్, వాటిల్లో ఈ సెలీనియం ఉంటుంది. ఈ సెలీనియం తీసుకుంటే ఈ థైరాయిడ్ పేషెంట్లు, నేను చెప్పిన బ్రెజిల్ సీడ్స్లో ఈ యొక్క నీ బాడీలో ఉన్నటువంటి సెలీనియము మహా అణు రూపంలో ఉంటుంది. దశమహావిద్యల్లో ఒక మంత్రధ్వని ఆ సెలీనియం యాక్టివేషన్ చేస్తుంది. కాబట్టి ఆ మంత్రం చేస్తుందంటే ఆ థైరాయిడ్ పేషెంట్లకి ఆ నెగిటివ్ రాదు. ఒకవేళ మామూలు వాళ్ళు చేస్తున్న వాళ్ళు కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలంటే బెల్జియం సీడ్స్ తీసుకుంటే బాగా యాక్టివేషన్ అవుతుంది. వాళ్ళలో థైరాయిడ్ నుంచి దుష్పరిణామాలు ఉండకుండా షార్ప్నెస్, మిగతా ఫీలింగ్స్ అందరిలాగా ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరు మీ గురువుల దగ్గర తెలుసుకోండి, నేను చెప్పిన పేర్ల ద్వారా తెలుసుకోండి. స్వస్తి.